టు యూనివర్సల్ టాకీస్. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసింది, స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సో విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు, రౌడీ జనార్దన, రణబలి వంటి సినిమాలతో ప్రస్తుతం అయితే ఈ రౌడీ బాయ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టాలీవుడే కాదు, ఏకంగా బాలీవుడ్ పైనే కన్నేసినట్టుగా కనిపిస్తుంది విజయ్ దేవరకొండ. ఈ వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఎంట్రీ ఆల్రెడీ లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అంత పెద్దగా ఆశించినటువంటి స్థాయిలో అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. ఇప్పుడు పక్కా ప్లాన్ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే కథనాలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. దానికి బలం చేసే విధంగా మ్యారక్స్ ప్రొడక్షన్ హౌస్ లో మ్యారక్స్ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించినటువంటి కార్యాలయంలో రౌడీ బాయ్ ప్రదర్శనమయ్యారు. సో మరి రౌడీ బాయ్ అక్కడ ఉన్నాడు అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మూవీ రాబోతుంది అని చెప్పి బాలీవుడ్ నుంచి ఆ మూవీ రాబోతుందని ఫిలిం నగర్ సర్కిల్ లో అయితే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సో మొత్తానికి అటు దూత వంటి వెబ్ సిరీస్ ని విజయవంతంగా రన్ చేసినటువంటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ రానుంది. అసలు విజయ్ కట్అవుట్ కి సరిపోయేటువంటి ఒక మంచి స్టోరీని కూడా విక్రమ్ కుమార్ రెడీ చేశారని ఈ మ్యాడక్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ బ్యానర్ పైన ఈ సినిమా రానుందనే కథనాలు అనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి గీతా గోవిందం తోటి అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఆ సినిమా అప్పటి నుంచి కూడా రిలేషన్షిప్ లో ఉన్నారని, అప్పట్లో వీళ్ళిద్దరి జంట మీద చాలా ఊహాగానాలు వినిపించాయి. సో ఆ ఊహాగానాలు నిజం చేస్తూనే వీళ్ళిద్దరు మ్యారేజ్ కూడా జరిగింది. సో పెళ్లి తర్వాత కూడా ఎవరి లైఫ్ లో వాళ్ళు, ఎవరి మూవీస్ తో వాళ్ళు చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యం. రణబలిలో కూడా వీరిద్దరు కలిసి నటిస్తున్నటువంటి 1960s బ్యాక్ డ్రాప్ మూవీ. సో ఇప్పుడు వరుసగా ఇటువంటి సినిమాలతో బిజీగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తన కెరీర్ ని ఇంకా పీక్ స్థాయిలోకి తీసుకెళ్లే ఆలోచనలో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే కథనాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మ్యాడక్ ప్రొడక్షన్ హౌస్ లో ఆయన ప్రత్యక్షం అవడం, మరి విక్రమ్ కుమార్ పేరు కూడా బయటకు రావడం, ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా రౌడీ బాయ్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక క్రేజీ న్యూస్, క్రేజీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే మాత్రం రౌడీ బాయ్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫుల్ మాస్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ దీనిపైన ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అసలు బాలీవుడ్ లో ఎప్పుడు విజయ్ దేవరకొండను చూస్తాము. లైగర్ తో కొంచెం అనుకున్నంత స్థాయికి ఆశించకపోయినా ఇప్పుడు మాత్రం పక్కా ప్లాన్ తో వెళ్తున్నారనే కథనాలు వినిపిస్తున్నటువంటి టైంలో మరి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. సో ప్రకటన వస్తే మాత్రం ఇది రౌడీ బాయ్ ఫ్యాన్స్ కి ఒక సూపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.